Hello guys, morning. So ఇవాళ నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండ్ వెరీ ఈజీ. మీ అందరికీ బోర్ కొడుతుందేమో ఈజీ టాపిక్ చెప్తున్నారు సార్ అని. సో లెట్స్ ట్రై అండ్ టు ఫర్దర్ సింప్లిఫై, ఇంకా ఫర్దర్ సింప్లిఫై చేయడానికి ట్రై చేద్దాం ఈ టాపిక్ని. సో వాట్ ఈజ్ నేషనల్ ఇన్కమ్? సుస్మిత ఆర్ ఎనీవన్ యూ కెన్ టెల్ మీ వాట్ ఈజ్ నేషనల్ ఇన్కమ్? ఒక దేశంలోని సిటిజన్స్ అండ్ వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చే సంపాదన. ఓకే. The sum of all goods and services within the borders of the country. అది జీడిపి. What is national income? The total amount of money earned within a country. Total amount of money earned within a country. ఓకే. సో సింపుల్గా ఒక చిన్న డెఫినేషన్ లాగా రాసుకుందాం. రాసిన తర్వాత ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాం. సో నోట్ డౌన్. నేషనల్ ఇన్కమ్ expresses national income expresses the achievements of an economy in a given financial year in monetary terms. Monetary అంటే in terms of money అన్నమాట. Monetary terms అంటే అచీవ్మెంట్స్ అంటే సైంటిఫిక్ అచీవ్మెంట్స్ కూడా ఉంటాయి. మనం ఏదన్నా చాలా విషయాలు సాధించవచ్చు. అవి కాదు. ఇన్ మానిటరీ టర్మ్స్, in terms of value, in terms of money, in terms of income, ఆ టర్మ్స్లో ఒక కంట్రీ యొక్క అచీవ్మెంట్స్ ఇన్ ఏ గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఓకే. ఇందులో మళ్ళీ జీడిపి వేరు, జిఎన్పి వేరు, వాటికి స్పెసిఫిక్ డెఫినేషన్స్ అనేవి వస్తాయి. రాయండి. దీస్ అచీవ్మెంట్స్, నెక్స్ట్ పాయింట్ లాగా రాయండి. దీస్ అచీవ్మెంట్స్ are expressed in terms of ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? దీస్ అచీవ్మెంట్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్. ఇది ఇంపార్టెంట్. ఆల్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ that the economy produces during the course of financial year. ఇది జనరిక్ డెఫినేషన్. మనకి స్పెసిఫిక్ లోకి వెళ్ళినప్పుడు మీకు డీటెయిల్డ్ గా క్లియర్ గా అర్థమవుతుంది. ఒక ఎకానమీ ఒక గివెన్ ఫినాన్షియల్ ఇయర్ లో ప్రొడ్యూస్ చేసిన ఆల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ని మనం నేషనల్ ఇన్కమ్ కింద బ్రాడ్ గా డిఫైన్ చేయొచ్చు. అంటే బ్రాడ్ లెవెల్. దీంట్లో మళ్ళీ డిఫరెంట్ డెఫినేషన్స్ ఉంటాయి. ఒక్కొక్క డెఫినేషన్ ని, ఒక్కొక్క ఇండెక్స్ ని మెల్లమెల్లగా నేర్చుకో. ఓకే. అసలు నేషనల్ ఇన్కమ్ ఎందుకు చెప్పండి? వై డు వి నీడ్ నేషనల్ ఇన్కమ్? గవర్నమెంట్ దీన్ని డెవలప్ చేయాలంటే మనీ కావాలి కదా సార్. To pay salaries. నేషనల్ ఇన్కమ్ అంటే ఎకానమీ అనేది ఎలా గ్రో అవుతుంది, ఎలా ఇదవుతుంది అని ఒక మెజర్ మనకు కావాలి కాబట్టి ఉండాలి. ఎగ్జాక్ట్లీ. మనీ కావాలంటే నేషనల్ ఇన్కమ్ అంటే ఒక కంపెనీ ప్రొడ్యూస్ చేసినప్పుడు వచ్చేది కూడా గవర్నమెంట్కి కలిసిపోతుంది ఇందులో. అలా గవర్నమెంట్కి యాక్చువల్ మనీ వెళ్ళదు కదా. See, GDP as such or national income as such is not the actual money that the government has with it. నువ్వు సంపాదించేది కూడా నేషనల్ ఇన్కమే.
ఇక్కడ ఒక కంపెనీ సంపాదించేది కూడా నేషనల్ ఇన్కమ్. అలా అని చెప్పి మొత్తం గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిపోతుందా? గవర్నమెంట్కి వచ్చేది ట్యాక్స్ ఇన్కమ్ మాత్రమే వస్తుంది. అంటే యాజ్ అన్ ఎకానమీ మీరు గవర్నమెంట్ అనుకోండి, అలోన్ ఈజ్ నాట్ ఎకానమీ కదా. ఎకానమీ ఇంక్లూడ్స్ గవర్నమెంట్, పీపుల్, ఇన్స్టిట్యూషన్స్, ఎవ్రీథింగ్. ప్రభుత్వం ఒకటే కాదు, ఎకానమీలో అందరూ ఉంటారు. గవర్నమెంట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్. వెన్ యూ సే గవర్నమెంట్, you're excluding people, you're excluding other institutions, you're excluding corporate companies and other things. Whereas the national income counts the income of all these private institutions also. అందుకే గవర్నమెంట్ అని పెట్టేసుకోకండి. జీడిపి ఈజ్ నాట్ గవర్నమెంట్స్ ఇన్కమ్. అంటే ప్రభుత్వ రంగ సంస్థలవి ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో వచ్చింది అది కాదు. దట్ ఈస్ రెవెన్యూ, దట్ ఈస్ నాట్ నేషనల్ ఇన్కమ్. దర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ నేషనల్ ఇన్కమ్ అండ్ రెవెన్యూ. ఇప్పుడు గవర్నమెంట్కి వచ్చే ట్యాక్స్ ఇన్కమ్, డైరెక్ట్ ట్యాక్సెస్, డైరెక్ట్ ట్యాక్సెస్, లేకపోతే ఇన్కమ్ ఇంట్రెస్ట్ పేమెంట్ల ద్వారా వచ్చేది, కానీ ఇలా రకరకాలు వచ్చేవన్నీ వాటిని ఏమంటాం? వి కాల్ ఇట్ రెవెన్యూ అండ్ నాట్ నేషనల్ ఇన్కమ్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. అవుతుందా? దట్ ఈస్ రెవెన్యూ, నాట్ నేషనల్ ఇన్కమ్. అండ్ నేషనల్ ఇన్కమ్ అనేది ఏంటి? ఒక కంట్రీ యాజ్ అ హోల్, భారతదేశం యాజ్ ఎ హోల్, హౌ ఈజ్ ఇట్ విత్ రెస్పెక్ట్ టు అదర్ కంట్రీస్. మనం వేరే వాళ్ళతో పోలిస్తే ఎలా ఉన్నాం, మన గ్రోత్ ఎలా ఉంది, గత సంవత్సరం ఇండియా ఎలా ఉంది, ఈ సంవత్సరం ఇండియా ఎలా ఉంది. ఒక కంట్రీ ఆదాయం పెరగొచ్చు కానీ గవర్నమెంట్ ఆదాయం తగ్గొచ్చు అదే సంవత్సరంలో. ఎందుకంటే ట్యాక్స్లు బాగా తగ్గించారు అనుకోండి, గవర్నమెంట్ ఆదాయం తగ్గిపోతుంది. కానీ అవుట్పుట్ బాగా పెరిగింది అనుకోండి, కంట్రీ ఆదాయం పెరుగుతుంది. బోత్ ఆర్ నాట్ సేమ్. డిఫరెన్స్ గైస్, అర్థమైందా డిఫరెన్స్ నేను చెప్తుంది? నోరెప్పండి. ఎస్ సార్. ఎస్ సార్, అర్థమైంది. రాజేశ్వరి, Yes, sir. అర్థం కాకపోతే అడుగుతూ ఉండు, డోంట్ హెసిటేట్. ఐ విల్ గో స్లో. ఎవరికి అర్థం కాకపోయినా అడుగుతుండండి, హెసిటేట్ చేయొద్దు. రైట్, నెక్స్ట్ అండి, నేషనల్ ఇన్కమ్ ఈజ్ యూజ్డ్. నెక్స్ట్ పాయింట్, నేషనల్ ఇన్కమ్ ఈజ్ యూజ్డ్. సబ్ పాయింట్ కింద రాసుకోండి. యాజ్ ఏ measure of economic growth and it reflects the productive power of an economy, to produce goods and services for the satisfaction of human wants. అర్థమైందా? ప్రొడక్టివ్ పవర్ ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాయి అంటే మనుషుల అవసరాలకి, మనుషుల కోరికల్ని తీర్చడానికి ఆ కంట్రీ ఎంత ప్రొడ్యూస్ చేయగలుగుతుంది, ఎన్ని సర్వీసెస్ ప్రొడ్యూస్ చేయగలుగుతుంది, ఎన్ని ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. డిఫరెన్స్ బిట్వీన్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఎవరైనా చెప్పగలరా? ప్రొడక్ట్ కి సర్వీస్ కి డిఫరెన్స్ ఏంటి? కంపెనీని తయారు చేసాం అనుకోండి సార్, ప్రొడక్ట్ సార్. టెక్నాలజీ చేసామంటే సర్వీస్ సార్. అది ఐ మీన్ కంప్యూటర్ని తయారు చేసాం అనుకోండి సార్, ప్రొడక్ట్ అవుతుంది సార్. అదే టెక్నాలజీ అంటే ఎగ్జాంపుల్గా టెక్నాలజీని ఇది చేస్తే సర్వీస్ అవుతుంది. ఇంకా ఎనీవన్ ఎల్స్? సార్ ప్రొడక్ట్స్ ఆర్ టాంజిబుల్. ప్రొడక్ట్స్ ని మనం చూడొచ్చు, తాకొచ్చు, మూవ్ చేయొచ్చు సార్. బట్ సర్వీసెస్ అనేవి ఎగ్జాంపుల్ tangible కదా సార్.
సర్వీసెస్కి ఎగ్జాంపుల్ చెప్పు. ఎడ్యుకేషన్, హెల్త్, ఇవన్నీ సర్వీస్. ఎడ్యుకేషన్, హెల్త్ ఇవన్నీ కూడా సర్వీసెస్. ఇక్కడ యాక్చువల్గా ఫిజికల్గా ఒక ప్రొడక్ట్ ఏమీ లేదు మనకి. బ్యాంకింగ్ సర్వీస్ ఇవన్నీ ఏంటంటే సర్వీసెస్. నువ్వు వెళ్తావు, అక్కడ ఒక యాక్టివిటీ జరుగుతుంది, దానివల్ల నీ పని అవుతుంది, బట్ ఫిజికల్లీ యూ కాంట్ సీ ఎనీథింగ్. సబ్బు ప్రొడక్ట్ ఫిజికల్గా కనిపిస్తుంది నీకు, రైట్? సో ఫిజికల్గా మనకి కనిపించేవి, మనం యూజ్ చేసేవి, వేరెంటేర్ ఉండేవి, వాటిని మనం ప్రొడక్ట్స్. అలా కాకుండా మనం కన్జ్యూమ్ చేసేవి కానీ ఫిజికల్గా కనిపించవు, వాటిని మనం సర్వీసెస్ అంటాం. Example, banking services. You can also say teaching, education. You can also say health services, financial services, IT services, software services. అన్ని చాలా ఉంటాయి మనకి. ఇవన్నీ కూడా సర్వీసెస్ సెగ్మెంట్లోకి వస్తాయి. రైట్. The key measure of economic growth used by majority of the countries around the world is gross domestic product. ఓకే, ఇప్పుడు జీడిపి అంటే ఏంటో తెలుసుకుందాం. సైడ్ హెడింగ్ పెట్టుకోండి. నెక్స్ట్, జీడిపి ఆర్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. Who can tell me? So it is the value of all final goods and services produced within the boundary of our country during 1 year actually. ఓకే, గుడ్. రాయండి, డెఫినేషన్ చెప్తాను, రాయండి. తర్వాత ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కొక్క వర్డ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాయిన్, రాయండి. జీడిపి is the market value of all final goods and services కింద సబ్ పాయింట్స్ లాగా రాయండి. ఆల్ ఫైనల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ కింద సబ్ పాయింట్స్ లాగా రాయండి. ఫస్ట్ సబ్ పాయింట్ అందులోనే ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఎ ఫినాన్షియల్ ఇయర్, by factors of production located within a country irrespective of ownership. ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టుకోండి. irrespective of ownership. రాసారా? irrespective of ownership, full stop. అయితే ఈ డెఫినేషన్ లో మీకు కనిపించిన ప్రతి పదాన్ని అర్థం చేసుకోవాలి. అంటే అర్థం చేసుకోకుండా రాయడం, చెప్పడం మనకు అలవాట్లేదు కదా. సో ప్రతి పదాన్ని అర్థం చేసుకుందాం. ఫస్ట్ మీకు కనిపిస్తున్న టెర్మినాలజీ ఏంటి? ఇందులో ఫైనల్ గుడ్స్ అన్నాం. గుడ్స్ అని అనకుండా గుడ్స్ అండ్ సర్వీసెస్ అనకుండా ఏమన్నాం? ఫైనల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ అన్నాం.
అంటే ఫైనల్ అన్నామంటే కొన్ని వేరేవి కూడా ఉండాలి కదా దాని అర్థం. రాయండి, ఒక్కొక్క టర్మ్ని అర్థం చేసుకుందాం. ఫైనల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ అని పెట్టుకోండి. ఫైనల్ గుడ్స్ అండ్ సర్వీసెస్. గుడ్స్ ఆర్ సర్వీసెస్. సో దాని అర్థం ఏంటి? రాయండి, ఫైనల్ గుడ్స్ ఆర్ సర్వీసెస్. ఫైనల్ గుడ్స్ ఆర్ సర్వీసెస్. ఫైనల్ గుడ్స్ ఆర్ సర్వీసెస్ are produced for absolute final use. ఫర్ అబ్సల్యూట్ ఫైనల్ యూస్ అంటే డైరెక్ట్ గా వాటిని యూజ్ చేసేయడమే, మధ్యలో వేరే వాళ్ళకి వెళ్ళడం అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ అని రాసుకోండి. కార్ నువ్వు కార్ కొన్నావు, ఇంక డైరెక్ట్ గా వాడేయడమే కదా, ఇంకేం లేదు కదా అక్కడ కదా. దాన్ని ఫర్దర్ ప్రాసెసింగ్ ఏమీ చేయవు కదా. ఇట్ ఈస్ ఫర్ అబ్సల్యూట్ ఫైనల్ యూస్. ఏ కార్ పర్చేజ్డ్ ఫ్రమ్ ఎ డీలర్ అని రాసుకోవచ్చు. కార్ పర్చేజ్డ్ ఫ్రమ్ ఎ డీలర్. పర్చేజ్డ్ ఫ్రమ్ డీలర్. దాని కింద రాయండి ఇంటర్మీడియట్ గుడ్స్. ఫైనల్ గుడ్స్ అంటే మీకు అర్థమైంది, ఇప్పుడు డైరెక్ట్ గా వాడుకోగలిగేదాన్ని ఫైనల్ గుడ్స్ అంటాం. దెన్ వాట్ ఆర్ ఇంటర్మీడియట్ గుడ్స్? ఇంటర్మీడియట్ గుడ్స్. Intermediate goods, right? Intermediate goods are produced by one firm for use in further processing by another firm. For use in further processing by another firm. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కారు ప్రొడ్యూస్ చేయడానికి ఓకే వేరే కంపెనీ వాడెవడో టైర్లు అమ్మాడు అనుకోండి. ఇప్పుడు మారుతి ఉంది, మారుతి ఏం చేస్తుంది? కార్లు ప్రొడ్యూస్ చేస్తుంది. మారుతి టైర్లు ప్రొడ్యూస్ చేయదు కదా. టైర్లు ఎవరి దగ్గరకు ఉంటుంది? బ్రిడ్జ్ స్టోన్ కానీ ఎంఆర్ఎఫ్ కానీ వేరే వాళ్ళ దగ్గరకు ఉంటుంది, అంతే కదా. సో ఇప్పుడు ఆ టైర్ ఏమవుతుంది? ఫైనల్ గుడ్డా ఇంటర్మీడియట్ గుడ్డా? చెప్పండి. ఇంటర్మీడియట్ గుడ్. ఎందుకంటే టైర్లు మారుతి కొని దాన్ని కార్ మ్యానుఫ్యాక్చరింగ్ లో వాడిన తర్వాత ఫైనల్ గా మనకి కార్ నమ్మింది. సో కార్ అనేది డైరెక్ట్ గా తీసుకొని అలా వాడేస్తాం. టైర్ అనేది అంటే టైర్ ఇప్పుడు మనం డైరెక్ట్ గా కొన్నాం అనుకోండి వేరే షాపుల్లో, డీలర్ షాపుల్లో, అది ఫైనల్ గుడ్. కానీ మారుతి కొనుక్కున్న టైర్లు ఏవైతే ఉంటాయో దే ఆర్ ఇంటర్మీడియట్ గుడ్స్ బికాస్ దే ఆర్ నాట్ డైరెక్ట్లీ సోల్డ్. టైర్లు డైరెక్ట్ గా సెల్ చేయకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? కార్ మ్యానుఫ్యాక్చరింగ్ లో వాటిని వాడారు. సో కాబట్టి టైర్ అనేది ఇక్కడ ఏమవుతుంది? ఇంటర్మీడియట్ గుడ్. ఎగ్జాంపుల్ రాయండి కింద. ఎగ్జాంపుల్, యా ఎగ్జాక్ట్లీ. ఎగ్జాంపుల్, టైర్స్ used in the manufacture of manufacturing of cars. ఆ టైర్లు కార్ మ్యానుఫ్యాక్చరర్ ఎవరి దగ్గర కొంటారు? వేరే వాళ్ళ దగ్గర కొంటారు. బ్రాకెట్ లో రాసుకోండి, టైర్స్ అని రాసి బ్రాకెట్ లో యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ కార్స్ అని రాసి బ్రాకెట్ లో బాట్ ఫ్రమ్ టైర్ కంపెనీ బై ద కార్ కంపెనీ. మీకు ఇంకా బెటర్ గా అర్థం కావాలంటే యూ కెన్ సే లైక్ దిస్.
ఇజ్ ఇట్ క్లియర్? ఇలా రాసుకోండి. కార్ అనేది డైరెక్ట్గా ఎండ్ కస్టమర్ వాడేస్తాడు. టైర్ అనేది అక్కడ మారుతి సుజుకి వాడుతుంది. మీకు డౌట్ వస్తుంది చాలా మందికి, సార్ నా కార్ టైర్ పంక్చర్ అయిపోతుంది, నేను డైరెక్ట్గా టైర్ కొంటాను కదా సార్ అని. ఆ టైర్ మళ్ళీ ఫైనల్ గుడ్డే. అర్థమైందా? ఆ టైర్ని ఫైనల్ గుడ్ కింద తీసుకుంటాం. కానీ నువ్వు కొన్న కారు కొన్నప్పుడు అందులో ఉన్న టైర్ ఫైనల్ గుడ్ కాదు, ఇంటర్మీడియట్ గుడ్. ఇంకా సాయిరామ్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు, OnePlus డిస్ప్లేకి ఉన్న గ్లాసు శాంసంగ్ వాళ్ళు ఇచ్చారంట. సో అది ఇంటర్మీడియట్ గుడ్ అవుతుంది. OnePlus ఫోన్ ఫైనల్ గుడ్ అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? డౌట్ ఉంటే అడగాలి, మొహమాట పడకండి. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, ఇవాళ ఫ్రెష్గా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రైట్, డు నాట్ హెజిటేట్. ఫస్ట్ క్లాస్ ఎవరైతే వింటున్నారో వాళ్ళంతా కూడా, రమ్య, రాజేశ్వరి, కావ్య, ఏ డౌట్ ఉన్నా అడగాలి. అరవింద్, I hope it is clear. Okay, next trend, types of final goods. Yeah, Arvind, doubt ఉందా? సార్ ఇది ఎంఆర్ఎఫ్ కి మాత్రము టైర్ అనేది ఫైనల్ అవుతుంది కదా సార్? ఫైనల్ కూడా అవుతుంది కదా? ఎంఆర్ఎఫ్ కి కాదు, కంట్రీకి. నేషనల్ ఇన్కమ్ క్యాల్కులేషన్ లో ఎలా వాడతామని చూడాలి. ఎంఆర్ఎఫ్ కి ఏంటి, దీనికి ఏంటి అని కాదు. క్యాల్కులేటెడ్ ఫర్ ద కంట్రీ ఎకానమీ. హై లెవెల్ నుండి మనం చూడాలి. హై లెవెల్ నుండి చూసినప్పుడు నీకు ఇలా కనిపిస్తుంది, ఆ ఎంఆర్ఎఫ్ వాడు మారుతి సుజుకి టైర్లు అమ్మాడు, ఆ టైర్లు వీడి కార్లో వాడి వీడి కార్ అమ్మాడు. సో ఈ కార్ డైరెక్ట్ కన్స్యూమర్కి వెళ్తుంది, ఈ కార్ మీద ట్యాక్స్ పడుతుంది, దీని మీద కన్స్యూమర్కి వెళ్తుంది. సో కార్ ఈస్ ఫైనల్ గుడ్ అండ్ దట్ నాట్. ఇప్పుడు ఒకసారి ఆలోచించు, నువ్వు ఎంఆర్ఎఫ్ వాడు మారుతికి టైర్ అమ్మాడు కదా, అది ఎక్స్ అనుకో, దాని కాస్ట్ రేట్. ఆ రేట్ ఇందులో కలుస్తుందా లేదా ఈ కార్ రేట్ లో? మరి ఇప్పుడు అది కౌంట్ చేసి ఇది కౌంట్ చేస్తే డబుల్ కౌంటింగ్ అవుతుందా లేదా? అవును సార్. అలా అనమాట. అందుకే మరి నీకేంటంటే డబుల్ కౌంటింగ్. ఈ టైర్ ని వేరేగా వాల్యూ నువ్వు క్యాలిక్యులేట్ చేసేసి మళ్ళీ టైర్ కార్ కాస్ట్ లో కలుపుతాడు కదా మారుతి సుజుకి వాడు. మరి అది తనకి అది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లో కలిసిపోతుంది కదా. సో వచ్చేస్తుంది, ఇక్కడ వచ్చేస్తుంది, డబుల్ కౌంటింగ్ అవుతుంది. అందుకని ఎలిమినేట్ చేస్తారు. అదే టైర్ డైరెక్ట్ గా కస్టమర్ కి అమ్మేసాం అనుకో, అప్పుడు డబుల్ కౌంటింగ్ లేదు, సింగిల్ కౌంటింగ్. ఎంఆర్ఎఫ్ వాడు చూడండి, ఇప్పుడు ఎంఆర్ఎఫ్ వాడు టైర్లు డైరెక్ట్ గా ఎండ్ కస్టమర్ కి అమ్మాడు. ఇది కూడా రాసేసుకోండి బెటర్. ఇదే చార్ట్ లో ఎంఆర్ఎఫ్ కి ఎండ్ కస్టమర్ కి కౌంట్ కలిపి టైర్ రాయండి. దిస్ టైర్ ఈస్ ఫైనల్ గుడ్. ఎందుకు? ఇది ఒకసారి కౌంట్ అవుతుంది దాని వాల్యూ. ఎంఆర్ఎఫ్ మారుతి సుజుకి అమ్మిన టైర్ మారుతి సుజుకి కూడా ఎలాగో క్యాలిక్యులేట్ చేస్తాడు, ఆ ఖర్చు కూడా తను కలిపేసుకుని కార్ రేట్ వేస్తాడు. ఇప్పుడు ఎలా ఉంటుంది, కార్ తయారు చేయడానికి నీకు నట్లు అవసరం, బోల్ట్లు అవసరం, సీట్ కవర్లు అవసరం, టైర్లు అవసరం, ఇంజిన్ అవసరం, అన్నింటికి వేరువేరుగా క్యాలిక్యులేట్ చేస్తాం, మళ్ళీ కారుకి వేరేగా వేస్తామా? థింక్ చేయండి, డబుల్ అయిపోదా? అప్పుడు మనకు వచ్చిన ఆదాయం కంటే ఎక్కువ వచ్చిన ఫీలింగ్ వస్తుంది. am I right or not? Yes sir. అందరికీ అర్థమైందా ఈ పాయింట్? ఇట్ విల్ బి డబుల్ కౌంటెడ్. నువ్వు అది ముందు కూడా కన్సిడర్ చేస్తే డబుల్ కౌంటింగ్ అవుతుంది. అదే ఎంఆర్ఎఫ్ డైరెక్ట్ గా ఎండ్ కస్టమర్ కమ్మినప్పుడు డబుల్ కౌంటింగ్ జరగట్లేదు, సింగిల్ కౌంటింగ్ జరుగుతుంది. I hope it is clear. Next trend, types of final goods. Types of final goods. బాగా యాక్టివ్గా ఉండాలి, మీతో చాలా క్యాలిక్యులేషన్ చేయిస్తాను దీంట్లో, మీ అర్థమెటిక్ స్కిల్స్ కూడా వస్తాయి. ఫస్ట్ ది క్యాపిటల్ గుడ్స్. ఫైనల్ గుడ్స్ లో ఫస్ట్ టైప్ ఏంటి? క్యాపిటల్ గుడ్స్. ఫైన్ డెఫినేషన్ ఆన్ క్యాపిటల్ గుడ్స్. Those goods produced by the economic system, those goods produced by the economic system that are used as
inputs to produce other goods. Used as inputs to produce other goods. Are called capital goods. Full stop. Capital goods does yield yield ante give yield does yield valuable productive services over time. Valuable productive services over time. Valuable productive services over time. Full stop. Example rande. Machinery. It is used to produce other goods. It is used to produce other goods. అర్థమైందా? క్యాపిటల్ గుడ్స్ అంటే అర్థమేంటో. ఫైనల్ గుడ్స్ లో క్యాపిటల్ గుడ్స్ అంటే ఒక ఇండస్ట్రీ నువ్వు పెట్టుకున్నావు. ఇండస్ట్రీ ఫర్ ఎగ్జాంపుల్ అప్పడాల ఫ్యాక్టరీ పెట్టావు. అప్పడాలు తయారు చేసే ఫ్యాక్టరీ. అప్పడాలు తయారు చేయడానికి అంటే మనకి అప్పడాల ముద్ద కలిపి దాన్ని అప్పడం కింద మార్చడానికి ఒక మెషిన్ తీసుకున్నాం అనుకోండి. మనుషులు చేస్తే చాలా టైం పట్టేస్తుంది అని చెప్పి ఒక మెషిన్ తీసుకున్నాం అనుకోండి. ఆ మెషిన్ నువ్వు కొంత మనీ పెట్టి కొంటావు కదా. ఆ మెషిన్ నువ్వు మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముతున్నావా? అమ్మట్లేదు. యూఆర్ యూజింగ్ ఇట్ సర్వీసెస్. ఆ మెషిన్ యొక్క సర్వీసెస్ నువ్వు వాడుతున్నావు. సో దట్ మెషిన్ ఈజ్ అ ఫైనల్ గుడ్. యూ కెనాట్ కాల్ ఇట్ ఇంటర్మీడియట్ గుడ్. ఇట్ ఈస్ అ ఫైనల్ గుడ్. ఎందుకంటే అది నువ్వు మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మట్లా. దాని సర్వీసెస్ నువ్వు వాడుకుంటున్నావు. దాని సర్వీసెస్ వాడి నువ్వు ఫైనల్ గుడ్ క్రియేట్ చేస్తావు. ఏంటది? అప్పడం. అర్థమవుతుందా? సో దట్ మెషిన్ ఈజ్ ఎ క్యాపిటల్ గుడ్. ఈజ్ ఏ క్యాపిటల్. డౌట్స్ ఉంటే అడగండి. తెలిసినట్టే ఉండి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. డోంట్ హెజిటేట్. జిరాక్స్ మెషిన్ ఫర్ ఎగ్జాంపుల్ అంతే కదా. జిరాక్స్ మెషిన్ కొన్నాడు. కొన్న తర్వాత దాన్ని ఉపయోగించి ఆయన జిరాక్స్లు తీసి ఆయన వ్యాపారం పెట్టుకున్నాడు. సో దానివల్ల ప్రొడక్టివ్ యూజ్ అసలుకి వస్తుంది. సో దట్ జిరాక్స్ మెషిన్ ఈజ్ అ క్యాపిటల్ గుడ్. ఇట్ ఈస్ అ ఫైనల్ గుడ్. ఇట్స్ ఫైనల్ గుడ్. అదే క్యాపిటల్ గుడ్. నెక్స్ట్ అండి కన్స్యూమర్ గుడ్స్. Consumer goods are goods produced for present consumption, or you can say immediate consumption. Present consumption and brand are known as consumer goods. Are known as consumer goods. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫుడ్ కొనుక్కున్నావు. ఎక్కడన్నా ఫుడ్ ఏం చేస్తావు? ఇమీడియట్ గా మనం తినేస్తాం కదా. తినకపోతే పాడైపోతుంది అది. రైట్. అలాంటి వాటిని మనం కన్స్యూమర్ గుడ్స్ అంటాం. షర్ట్ కొనుక్కున్నావు. షర్ట్ కొనుక్కుని ఏం చేస్తావు? వాడుతూ ఉంటాం. ఇలాంటివన్నీ ఇమీడియట్ గా మనం కన్స్యూమ్ చేస్తూ ఉంటాం. షర్ట్ ద్వారా నువ్వు ఇంకా ఫర్దర్ ఏమి ప్రాసెసింగ్ చేయట్లేదు కదా. ఇందాక క్యాపిటల్ గుడ్స్ లో ఏం నేర్చుకున్నాం? క్యాపిటల్ గుడ్స్ అనేది మళ్ళీ నీకు ప్రొడక్టివ్ యూజ్ ఉంటుంది. అంటే దాని వల్ల నీకు రెవెన్యూ క్రియేట్ అవుతుంది. దాన్ని ఉపయోగించి నువ్వు ఇంకోటి తయారు చేస్తావు. కానీ ఈ కన్స్యూమర్ గుడ్స్ అనేవి దాన్ని ఉపయోగించి నువ్వు కొత్తగా తయారు చేసేది ఉండదు. అర్థమవుతుందా? యూ విల్ డైరెక్ట్లీ కన్స్యూమ్ ఇట్, యూజ్ ఇట్. ఎగ్జాంపుల్స్: ఫుడ్ ఐటమ్స్, toys, clothing, etc.
నెక్స్ట్ నోట్ అని పెట్టుకోండి. నోట్, NOT, నోట్. ఇంపార్టెంట్ పాయింట్ ఇది, నోట్ చేసుకో. GDP ignores all transactions in which sorry, in which goods are exchanged for money. Goods are exchanged for money. But no new goods and services are produced. Only exchange of money జరుగుతుంది తప్పితే no new goods and services are produced. ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ని GDP కౌంట్ చెయ్యదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ బై షేర్స్ ఆఫ్ ఇన్ఫోసిస్ షేర్స్ నేను కొనుక్కున్నాను, తర్వాత నేను సాయిరామ్కి అమ్మేశాను. దాన్ని నేను కౌంట్ చేస్తానా? కౌంట్ చేయను. బికాస్ దే ఆర్ ఎక్స్చేంజ్డ్, ద ఓనర్షిప్ ఈస్ గెటింగ్ ట్రాన్స్ఫర్డ్ తప్పితే కొత్తగా నేను ఏం ప్రొడ్యూస్ చేయలేదు, సాయిరామ్ ఏమీ ప్రొడ్యూస్ చేయలేదు. ఏదన్నా సర్వీసెస్ కానీ గుడ్స్ కానీ ప్రొడ్యూస్ చేయబడాలి. ఇది ఓన్లీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్. ల్యాండ్ నీ దగ్గర ఒకటి ఉంది, వేరే వాళ్ళకి ల్యాండ్ అమ్మేసాం, దాంట్లో ఏం ఉండదు. ఓకే, మీకు చెప్తాను చూడండి. సురేష్ సంధ్య తీసుకుందాం ఎగ్జాంపుల్. సురేష్ ఏమో సంధ్యకి ల్యాండ్ అమ్మాడు అనుకుందాం, ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ అమ్మేశాడు. సో సంధ్య సురేష్కి ఏమిస్తుంది? రూపీస్ ఇస్తుంది. అండ్ సంధ్య అదే ల్యాండ్ తీసుకొచ్చి అరవింద్కి అమ్మేసింది అనుకుందాం. సో అరవింద్ సంధ్యకి మళ్ళీ మనీ ఇస్తాడు. ఈ ట్రాన్సాక్షన్స్ ఏవి కూడా జీడిపిలో కౌంట్ అవ్వవు. బికాస్ ఓన్లీ ద ఓనర్షిప్ ఈస్ గెటింగ్ ట్రాన్స్ఫర్డ్ ఫర్ దిస్ ల్యాండ్. కొత్త ల్యాండ్ ఏమైనా క్రియేట్ అవుతుందా? అవ్వట్లేదు. ఉన్నది ల్యాండ్ ఒక్కటే, అది మొదట సురేష్ చేతిలో ఉండేది, అక్కడ నుంచి సంధ్య చేతిలో వెళ్ళింది, సంధ్య చేతి నుంచి అరవింద్ చేతిలోకి వెళ్ళింది. ఓన్లీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ జరుగుతుంది తప్పితే కొత్తగా ఏ సర్వీస్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు. అయితే ఈ ట్రాన్సాక్షన్ లో జీడిపిలో కౌంట్ అయ్యే ఐటమ్ ఒకటి ఉంది, అది ఎవరైనా చెప్పగలరా? రిజిస్ట్రేషన్ ఫీజా సార్? ఎగ్జాక్ట్లీ, రిజిస్ట్రేషన్ ఫీజ్. దట్ ఈస్ సర్వీసెస్. గవర్నమెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, రిజిస్ట్రేషన్ చేసే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నందుకు గవర్నమెంట్కి ఫీజ్ పే చేస్తున్నారు. సో రిజిస్ట్రేషన్ ఫీజు ఏదైతే ఉందో అది ఇక్కడ కౌంట్ అవుతుంది, ఇక్కడ కౌంట్ అవుతుంది. రెండు ట్రాన్సాక్షన్స్ కి 2 సార్లు రిజిస్ట్రేషన్ చేశారు, 2 సార్లు వాళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేశారు, 2 సార్లు వాళ్ళు కౌంట్ చేయొచ్చు సర్వీసెస్. రిజిస్ట్రేషన్ ఫీజ్ ఈజ్ పార్ట్ ఆఫ్ సర్వీసెస్ బట్ నాట్ యాక్చువల్ ల్యాండ్. సిమిలర్ గా షేర్స్ అమ్మాను నేను. షేర్స్ అమ్మినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను షేర్ ఖాన్ అనే ఒక డిమాట్ అకౌంట్ వాడుతున్నాను. షేర్ ఖాన్ లో నేను షేర్స్ కొన్నాను, అమ్మాను. అమ్మినప్పుడు వాడికి బ్రోకరేజ్ ఫీజ్ పే చేస్తాను. ఒక షేర్ అమ్మినప్పుడు ఎంత, కొన్నప్పుడు ఎంత అని. బ్రోకరేజ్ ఫీజ్ అనేది నేను ఎందుకు పే చేస్తున్నాను? బికాస్ హీఈస్ ప్రొవైడింగ్ మీ ఫినాన్షియల్ సర్వీసెస్. తను నాకు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు కాబట్టి నేను అతనికి బ్రోకరేజ్ పే చేస్తున్నాను. సో ద మనీ దట్ ఐఎమ్ పేయింగ్ యాజ్ బ్రోకరేజ్ ఈస్ కౌంటెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ సర్వీసెస్. ఫైనల్ సర్వీసెస్ లో కౌంట్ అవుతుంది, అంటే మనకి జీడిపి కౌంటింగ్ లో అది వస్తుంది. కానీ ద వాల్యూ ఆఫ్ ఇన్ఫోసిస్ షేర్, ద వాల్యూ ఆఫ్ ద షేర్ దట్ ఐఎమ్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ మై సెల్ఫ్ టు అనదర్ పర్సన్ will not get counted in GDP. Is it clear? ఇది రాసుకోండి, ల్యాండ్ ది రాసుకోండి. రిజిస్ట్రేషన్ ఫీ ఈజ్ పార్ట్ ఆఫ్ GDP. ల్యాండ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ GDP. ఎందుకు కాదు? బికాస్ నో న్యూ ల్యాండ్ ఈస్ ప్రొడ్యూస్డ్, నో న్యూ ప్రొడక్ట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. ఓన్లీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ ఈస్ గెటింగ్ డన్. ఈ బొమ్మ వేసుకోండి, బొమ్మ వేసి రాసుకోండి. Registration fees paid to government is part of GDP because they are paid for receiving the services.
ఆఫ్ రిజిస్ట్రేషన్. రిజిస్ట్రేషన్ అనే సర్వీస్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి పే చేస్తున్నాం. ఈ బొమ్మ అయ్యాక మళ్ళీ స్టాక్ మార్కెట్ ఒక చిన్న బొమ్మ వేస్తాను, అది కూడా రాసుకో. రాజేశ్వరిని ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో రాజేశ్వరి సోల్డ్ ఇన్ఫోసిస్ షేర్స్, ఓకే, టు సుస్మిత. సో రాజేశ్వరి pays brokerage fee. ఐసిఐసిఐ పే చేసింది ఇన్ఫోసిస్ కి షేర్స్ అన్నది. దిస్ బ్రోకరేజ్ ఫీ ఈస్ పార్ట్ ఆఫ్ జీడిపి. ఎందుకు? ఐసిఐసిఐ బ్యాంక్ ఈస్ ప్రొడ్యూసింగ్ సర్వీసెస్. ఇన్ఫోసిస్ షేర్స్ నాట్ పార్ట్ ఆఫ్ జీడిపి. ఎందుకంటే no new product or service, it is only transfer of ownership. ఇది సెకండ్ ఎగ్జాంపుల్ కింద రాసుకో. అయిపోయిందా? ఓకేనా? చెప్పండి, మూవ్ అయిపోతున్నా. నెక్స్ట్ రాయండి. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటో రాద్దాం. ఎందుకంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది నేను డెఫినేషన్ లో వాడాను. సో జీడిపి డెఫినేషన్ లో వాడిన ప్రతి పదాన్ని ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాం. వాట్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్? రాయండి, డెఫినేషన్ రాసేయండి, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, the factors of production are the factors of production, the inputs used in the process of production. The factors of production are the inputs used in the process of production.
such as and రాసి కింద బుల్లెట్ పాయింట్స్ రాయండి. such as and రాసి కింద బుల్లెట్ పాయింట్స్. ఫస్ట్ ది ల్యాండ్, సెకండ్ లేబర్, థర్డ్ ది క్యాపిటల్. ల్యాండ్, లేబర్, క్యాపిటల్. దాని కింద రాయండి. The factors of production determine the cost incurred to produce a final good or service. The factors of production determine the cost incurred to produce a final good or service. అర్థమైందా? ఫైనల్ గుడ్ ప్రొడ్యూస్ చేయడానికి లేదా ఫైనల్ సర్వీస్ ప్రొడ్యూస్ చేయడానికి అయిన కాస్ట్ ఏంటి అని డిటర్మైన్ చేసేవే ఫ్యాక్టర్స్. ఎలా డిటర్మైన్ చేస్తాయి? కింద రాయండి. ల్యాండ్ ఈజ్ పెయిడ్ రెంట్. ల్యాండ్ కోసం మనకి అయ్యే ఖర్చు ఏంటి? రెంట్. పలానా ప్లేస్ లో తీసుకున్నామంటే దానికి రెంట్ పే చేయాలి. లేబర్ ఈజ్ టు బి పెయిడ్ వేజెస్ ఆర్ శాలరీ. పీపుల్కి ఏం చేయాలి? మనం శాలరీ కానీ వేజెస్ కానీ పే చేయాల్సి ఉంటుంది. అది ఖర్చే కదా. క్యాపిటల్ ఖర్చు పెట్టేసాం బాగా, అంటే మెషినరీ కొనడానికి కానీ వాటికి వీటికి ఖర్చు పెట్టేసాం. దానికి ఏమవుతుంది ఖర్చు? మనకి ఇంట్రెస్ట్, వడ్డీ కట్టాలి. ఆల్ దీస్ ఆర్ యువర్ ఇన్పుట్ కాస్ట్. అర్థమైందా? అంటే ఒక వస్తువు ప్రొడ్యూస్ చేయడానికి అవసరమైన ఇన్పుట్స్ ఏవైతే ఉంటాయో వాటినే మనం ఫ్యాక్టర్స్ అంటాం. లేబర్ అనేది ఇన్పుట్, మనుషుల అవసరం ప్రొడ్యూస్ చేయడానికి, మెషినరీ అవసరం. ఆల్ దీస్ ఆర్ కాల్డ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఈ ఫ్యాక్టర్స్ కోసం మనిషి ఆ కంపెనీ అతను ఖర్చు పెడతాడు. ఆ ఖర్చు పెట్టడం వల్లే ఫైనల్ గుడ్ ఆర్ ప్రొడ్యూస్ సర్వీస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. క్లారిటీ ఉందా? డౌట్స్ ఉన్నాయా? జీడిపి డెఫినేషన్ లో ఏం రాసాం? ఫస్ట్ ఆల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ అన్నాం. ఫైనల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ అంటే ఏంటో చెప్పాను. వాటికి ఇంటర్మీడియట్ గుడ్స్ అండ్ సర్వీసెస్ కి డిఫరెన్స్ చెప్పాను. ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ ఫినాన్షియల్ ఇయర్. ఇండియాలో ఫినాన్షియల్ ఇయర్ ఎప్పుడు? ఏప్రిల్ 1 నుంచి 31 మార్చ్ వరకు. సెకండ్ పాయింట్ ఏం చెప్పాను? జీడిపి డెఫినేషన్ చెక్ చేసుకోండి. బై ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఫ్యాక్టర్స్ అంటే ఎవరు? ల్యాండ్, లేబరు, క్యాపిటల్. ఇవి ఫ్యాక్టర్స్ అంటే ఇన్పుట్స్ అన్నమాట. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ లొకేటెడ్ విత్ ఇన్ ఏ కంట్రీ అంటే అర్థం ఏంటి? ఒక భూభాగంలో, భారతదేశ ఫిజికల్ టెరిటరీలో, భూభాగంలో. తర్వాత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఓనర్షిప్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మీకు జీడిపి క్యాల్కులేషన్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి? ఇది అండ్ ఇది. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటిని అర్థం చేసుకుంటేనే మనకి జీడిపికి జిఎన్పికి డిఫరెన్స్ ఏంటని తెలుస్తుంది. అర్థమైందా? సో చూడండి, ఇప్పుడు ఇండియన్ భూభాగంలో మనకి రకరకాల ఫ్యాక్టరీస్ ఉన్నాయి. రకరకాల వ్యక్తులు రకరకాల ప్లేసెస్ లో పనిచేస్తున్నారు. లెట్స్ సే దిస్ ఈజ్ ఎ యుఎస్ కంపెనీ ఇండియాలో పెట్టుకున్న ఫ్యాక్టరీ. దిస్ ఈజ్ ఎ జాపనీస్ ఫ్యాక్టరీ ఇన్ ఇండియా. ఓకే, ఇవన్నీ మిగిలినవన్నీ ఇండియన్ కంపెనీస్, ఇండియన్ ఆర్గనైజేషన్స్. ఇప్పుడు జీడిపిలో ఇండియన్ ఆర్గనైజేషన్స్ ప్రొడ్యూస్ చేసినవే వస్తాయా? యుఎస్ ఆర్గనైజేషన్, జపనీస్ ఆర్గనైజేషన్ ప్రొడ్యూస్ కూడా వస్తుందా రాదా? చెప్పండి.
జీడిపి డెఫినేషన్ ఏం చెప్తుంది? విత్ ఇన్ ది టెరిటరీ ఆఫ్ ది కంట్రీ అన్నారు, విత్ ఇన్ ది కంట్రీ అన్నారు, విత్ ఇన్ ది బౌండరీస్ ఆఫ్ ది కంట్రీ. అంటే కంట్రీ యొక్క బౌండరీస్ లో ఇవి కదా బౌండరీస్. ఈ కంట్రీ యొక్క బౌండరీస్ లో ఉన్న అన్నింటి నుంచి ప్రొడ్యూస్ చేసేవన్నీ కౌంట్ అయిపోతాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఓనర్షిప్. అంటే అర్థం ఏంటి? దాని ఓనర్ ఇండియనా, యుఎస్ సిటిజనా, జపనీసా సంబంధం లేదు. విత్ ఇన్ ది టెరిటరీ ఆఫ్ ది కంట్రీ ఆర్ విత్ ఇన్ ది బౌండరీస్ ఆఫ్ ది కంట్రీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఓనర్షిప్. అంటే వీళ్ళు ఇండియన్స్ కాదు, ఇండియన్స్ కాకపోయినా ఇండియా భూభాగంలో ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ స్టిల్ కౌంటెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ జీడిపి. ఇస్ ఇట్ క్లియర్? డౌట్ ఉందా? యా, ఇంకొన్ని డెఫినేషన్స్ చెప్తాను, అది అయిన తర్వాత మీకు జిఎన్పి దగ్గరికి వెళ్దాం. ఎవరికి ఏ డౌట్ ఉన్నా అడగండి, డోంట్ హెసిటేట్. ఆన్లైన్ క్లాస్. యా, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లోని ఎల్ఐసిలోని ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాం కదా సార్, అది జీడిపిలో కౌంట్ అవుతుందా సార్? అవ్వదు, దానికి అయ్యే సర్వీసెస్ కౌంట్ అవుతాయి. అంటే అంటే బ్రోకరేజ్ లేకపోతే వాళ్ళ సర్వీస్ ప్రొడ్యూస్ ఇస్తేందుకు ఎగ్జిట్ లోడ్లు, ఎంట్రీ లోడ్లు, వాళ్ళకి ఏదైతే మనం ఇన్కమ్ రూపంలో చార్జ్ చేస్తారో ఆ సర్వీసెస్ కౌంట్ అవుతాయి. దే నాట్ ప్రొడ్యూసింగ్ కదా, ఆల్రెడీ ఉన్న ఓనర్షిప్ ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ అంటే అర్థం ఏంటి? మన దగ్గర డబ్బులు తీసుకుని వాడు ఇంకొకరి దగ్గర కొంటాడు. ఏం కొంటాడు? షేర్ కొంటాడు. షేర్ కొన్నప్పుడు ఏమవుతుంది? వేరే వాడి దగ్గర ఉన్న షేర్ మన దగ్గరికి వస్తుంది, కానీ ఎవరు కొత్తగా ఏ షేర్ ప్రొడ్యూస్ చేయట్లేదు. ఇట్స్ జస్ట్ ఎ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్. ఫినాన్షియల్ అసెట్స్ ఏవైనా సరే ఒకళ్ళ చేతుల నుండి ఇంకో చేతులు మారితే ఆ మారిన అసెట్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ జీడిపి, బట్ ఆ మారడానికి అయిన ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఆర్ పార్ట్ ఆఫ్ జీడిపి. నువ్వు సైట్ కొనడానికి ఒక బ్రోకర్కి బ్రోకరేజ్ పే చేసావు అనుకో, ఆ బ్రోకర్ అనేవాడు రిజిస్టర్డ్ బ్రోకర్ అనుకో, ఓకే, అప్పుడు తన ఇన్కమ్లో చూపిస్తాడు, అది నీకు కౌంట్ అవుతుంది జీడిపిలో, సర్వీసెస్ కింద వెళ్ళిపోతుంది. కాకుండా ల్యాండ్ వాల్యూ అనేది కౌంట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ చేసావు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కౌంట్ అవుతాయి, కానీ ల్యాండ్ వాల్యూ కౌంట్ అవుతుంది. అలాగనమాట. సో ఓన్లీ సర్వీసెస్. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, న్యూ అనేది ఇంపార్టెంట్. కొత్తగా ఒక సర్వీస్ ప్రొడ్యూస్ అవ్వాలి, గుడ్స్ కానీ సర్వీస్ కానీ ప్రొడ్యూస్ అవ్వాలి. ఓన్లీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ విల్ నాట్ బి కౌంటెడ్. నెక్స్ట్ డెఫినేషన్, ఇంకో డెఫినేషన్ చెప్తాను, రాయండి. ఎకనామిక్ టెరిటరీ. సార్, ఈ ట్రాన్స్ఫర్ లో ప్రాఫిట్ అనేది ఉంటుంది కదా సార్, మరి అది కన్సిడర్ చేస్తారా జీడిపిలో? ప్రాఫిట్ అంటే అర్థం ఏంటి? హలో, ప్రాఫిట్ అంటే అర్థం ఏంటి? మేబీ ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్ దీంట్లో, ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఆఫ్ మీరు అన్న ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కానీ ఈ షేర్స్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కానీ దెర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ ప్రాఫిట్ టు ద పర్సన్ హూ సోల్డ్. అవి కౌంట్ అవ్వవు, అంటే ఓన్లీ సర్వీసెస్ వస్తాయి. బట్ నేషనల్ ఇన్కమ్ లో ఇవన్నీ కన్సిడర్ చేస్తారు కదా సార్. ఇప్పుడు నువ్వు ఒక షేర్ ఒక పలానా రేటుకి కొన్నావు, ఇంకో రేటుకి అమ్మేసావు. అమ్మేసినప్పుడు నువ్వేమంటున్నావు? ఆ డిఫరెన్స్ అంటున్నావా? డిఫరెన్స్ ఆఫ్ వాల్యూ అంటున్నావా? ట్యాక్స్ అంటున్నారా? నువ్వు 1000 కొన్నావు, 1200కి అమ్మేసావు, ఆ 200 నేను కౌంట్ చేయాలా వద్దా అంటున్నావు, అంతేనా? ఇక్కడ కూడా నువ్వు చూస్తుంటే యు ఆర్ నాట్ కౌంటింగ్ ది యాక్చువల్ వాల్యూ ఆఫ్ షేర్. వాల్యూ ఆఫ్ షేర్ ని మనం నేషనల్ ఇన్కమ్ లో కౌంట్ చేయట్లేదు. ఆ ట్రాన్సాక్షన్ లో వచ్చే ప్రాఫిట్ కౌంట్ అవుతుందా లేదా అడుగుతున్నావు, అంతేనా రాజేశ్వరి? షీ హస్ లెఫ్ట్. మిగిలిన హలో సార్. సుస్మిత, ఆన్సర్ దిస్. Is it counted or not? No, Count. sir. Yes or no? You tell me. No, సార్ కౌంట్ అవుతుంది కదా సార్? I think no. Okay, so this is for your homework. Okay, sir. ఇది చెప్పేసి రండి, నాకు ఆలోచించండి బాగా. గుడ్ క్వశ్చన్ అడిగింది రాజేశ్వరి.
Okay, when you sell a security, a financial security, if you get some profit out of it, will the profit be counted as part of national income or not అనేది క్వశ్చన్. విల్ బి కౌంటెడ్ సార్ అని నేను అనుకుంటున్నాను, బట్ ఐ డోంట్ నో అబౌట్ అదర్స్. ఎందుకంటే ఇక్కడ మనం 1000 ని కౌంట్ చేయట్లేదు, యు ఆర్ టాకింగ్ అబౌట్ దిస్ 200, అంతే కదా? Yeah, I am talking about the 200, sir. The profit or loss. Sometimes it will be loss and sometimes it may be profit. ఎగ్జాక్ట్లీ. ట్రేడింగ్ సర్వీసెస్ అనుకోవచ్చు మనం. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక వస్తువు, ఇప్పుడు మనకి షేర్ అని అనుకోవడం ఎందుకు, చాలా మంది వ్యాపారస్తులు ఉంటారు, ట్రేడింగ్ చేస్తారు. ట్రేడింగ్ అంటే అర్థం ఏంటి, ఒకరి దగ్గర ఒక వస్తువు కొని ఇంకొకరికి ఇంకో రేట్కి అమ్ముతారు. దే గెట్ సమ్ ప్రాఫిట్ అవుట్ ఆఫ్ ఇట్, రైట్? Yes, sir. సో ఆ ట్రేడింగ్ అనే సర్వీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నందుకే కదా వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. And it will be the income of that person, ఎవరైతే చేస్తున్నారో ఎవరైతే తీసుకున్నారో, కాబట్టి it will be considered as national income, sir. But GDP లో కన్సిడర్ చేస్తారా లేదా అన్నది నా డౌట్. సార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా ఇలాగే జరుగుతుంది కదా సార్, సో వాళ్ళ ఇన్కమ్ ఇలా వస్తుంది కాబట్టి కౌంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. కౌంట్ చేస్తారనే అనిపిస్తుంది నాకు కూడా. సో మీరే కన్ఫర్మ్ చేసి చెప్పండి నాకు. ఓకే, అవర్ కామన్ లాజిక్ టెల్స్ బికాస్ దే ఆర్ గివింగ్ సమ్ సర్వీసెస్, సో దే ఆర్ గెటింగ్ ఇట్. ఇక్కడ ట్రేడింగ్ అనేది కూడా అతని సర్వీస్ అన్నమాట, అతను చేస్తున్న పని, దానికి వస్తున్న లాభం అది. సో యూ హావ్ టు ఫిగర్ అవుట్. సుస్మిత, ద రెస్పాన్సిబిలిటీ is on you. Okay, sir. Sairam is counted, Rajeshwari says it is counted, you said it will not be counted, so it is upon you to tell me whether it will be counted or not. Okay, sir. Yeah. Next చూడండి, ఎకనామిక్ టెరిటరీ డెఫినేషన్ రాసుకోండి. వాట్ ఈజ్ an economic territory? డెఫినేషన్ ఫస్ట్ రాయండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా పెద్ద డెఫినేషన్ ఉంటుంది, ఇది మెల్లమెల్లగా జాగ్రత్తగా రాసుకోండి. ఓకే, a geographical territory కింద సబ్ పాయింట్స్ రాయండి. administered by a government within which persons, goods and capital circulate freely. This is the definition of economic territory. Government administration లో ఉండాలి, within which persons, goods and capital circulate freely. డెఫినేషన్ ఎక్స్టెన్షన్ రాయండి, ఇంకా అలాగా రాస్తూ ఉండండి, చెప్తాను మీకు మొత్తం అయ్యేసరికి దీని క్లారిటీ కాన్సెప్ట్ ఏంటని అర్థమవుతుంది. సెకండ్ పాయింట్ దీంట్లోనే, above definition implies that those parts of the పొలిటికల్ ఫ్రాంటియర్స్ అంటే టెరిటరీస్, భూభాగాలని. పొలిటికల్ అంటే అండర్ గవర్నమెంట్ పాలిటీ, గవర్నమెంట్ యొక్క పాలిటీ కింద, అడ్మినిస్ట్రేషన్ కింద ఉన్నవి అని. పొలిటికల్ ఫ్రాంటియర్స్ ఆఫ్ ఎ కంట్రీ
political frontiers of a country where the government of India does not enjoy the above freedom. ఇందాక సెంటెన్స్ లో లాస్ట్ పాయింట్ ఏంటి? సర్క్యులేట్ ఫ్రీలీ. ఆ ఫ్రీడమ్ లేని ప్లేసెస్ డస్ నాట్ ఎంజాయ్ ద అబౌవ్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ కొటేషన్స్ లో పెట్టుకోండి. ఆర్ నాట్ టు బి ఇంక్లూడెడ్ in economic territory of that country. దీని అర్థం ఏంటో మీకు అర్థమైందో లేదో ఎగ్జాంపుల్ రాయండి, అర్థమైపోతుంది. ఎగ్జాంపుల్, ఎంబసీ ఆఫ్ యుఎస్ఏ ఇన్ ఇండియా. అంటే ఇండియన్ టెరిటరీలో భాగంగా ఈ బిల్డింగ్ ఉంది, యుఎస్ ఎంబసీ. కానీ అది ఎవరిది? మన కంట్రీది కాదు, యుఎస్ది. అక్కడ ఉండే వాళ్ళు ఎవరు? యుఎస్ గవర్నమెంట్ అఫీషియల్స్. Although it is part of Indian territory, Indian government does not have influence or administrative power on that. Yes, sir. So it is not part of Indian economic territory. Physical గా ఇక్కడ ఉన్నప్పటికీ కూడా అక్కడ మనకి గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ మన గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ చేయకూడదు. అంటే యుఎస్ లో ఇండియన్ ఎంబసీ ఉంటుంది, అది యుఎస్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ చేయకూడదు. అర్థమైందా? సో ఇండియాలో ఉన్నది ఫారిన్ ఎంబసీ వేర్ ఇండియన్ గవర్నమెంట్ డస్ నాట్ అడ్మినిస్టర్ ఇట్ డైరెక్ట్లీ. సో ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ యువర్ ఎకనామిక్ టెరిటరీ. అక్కడే రాయండి, ఎంబసీ ఆఫ్ యుఎస్ఏ ఇన్ ఇండియా. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా does not enjoy the above freedom in the foreign embassies located within India. So these are not treated as part of economic territory of India. These are not treated as part of economic territory of India. అక్కడే రాయండి, they are treated as part of the economic territories of their respective countries. Economic territories of
their respective countries. అంటే యుఎస్ ఎంబసీ ఇండియాలో ఉంటే దట్ ఈస్ పార్ట్ ఆఫ్ యుఎస్ ఎకనామిక్ టెరిటరీ అండ్ నాట్ ఇండియన్ ఎకనామిక్ టెరిటరీ. ఫుల్ స్టాప్. ఇక్కడ రాయండి. నెక్స్ట్ పాయింట్, యుఎస్ ఎంబసీ ఇన్ ఇండియా, యుఎస్ ఎంబసీ ఇన్ ఇండియా is a part of territory of the USA, is a part of economic territory of the USA. Similarly, the Indian embassy in Washington is a part of economic territory of India. Economic territory of India. ఓకే, నెక్స్ట్ బుల్లెట్ పాయింట్ కింద రాయండి. అర్థమైందా, అర్థం కాలేదా? ఇది యుఎస్ ఎంబసీ. దిస్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ఎకనామిక్ territory of India. Let's say this is China. ఇదేమో ఇండియన్ ఎంబసీ అనుకోండి. అండ్ దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎకనామిక్ టెరిటరీ ఆఫ్ ఇండియా. చైనా దేశంలో ఇండియన్ ఎంబసీ ఉందనుకోండి, దట్ ఈస్ పార్ట్. ఇలా బొమ్మ వేసుకోండి, క్లియర్గా ఉంటుంది. అంటే నేను వేసినంత అందంగా వేయకండి. వేరే దేశంలో ఉన్న ఇండియన్ ఎంబసీ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎకనామిక్ టెరిటరీ ఆఫ్ ఇండియా, బట్ ఇండియాలో ఉన్న వేరే కంట్రీ ఎంబసీ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఎకనామిక్ టెరిటరీ ఆఫ్ ఇండియా. ఇట్ విల్ బి పార్ట్ ఆఫ్ ఎకనామిక్ టెరిటరీ ఆఫ్ యుఎస్. ప్రతిదాన్ని పిక్టోరియల్ గా రిప్రజెంట్ చేయడం అలవాటు చేసుకోండి. ఇట్ విల్ హెల్ప్ యూ. చార్ట్లు, బొమ్మలు, లైన్ గ్రాఫ్స్, ఇండికేటర్స్ వేస్తే మనకి క్లియర్ గా అర్థమైపోతుంది అన్నమాట. ఓన్లీ టెక్స్ట్ రాసేదానికంటే ఇది విజువల్ గా ఉంటుంది, బెటర్ గా ఉంటుంది. నెక్స్ట్, based on the above freedom criteria, the scope of economic territory is defined to cover the following. Is defined to cover the following. Bullet points signed one by one. First point, political frontiers including territorial waters and airspace. దీని అర్థం ఏంటి సుస్మిత? దీని అర్థం ఏంటి చెప్పు.
సార్ మన టెరిటరీలో ఉండే వాటర్ బాడీస్ అండ్ స్పేస్ కూడా ఎకనామిక్ టెరిటరీ కిందకి వస్తాయి. మన టెరిటరీలో ఉన్న వాటర్ అంటే ఇప్పుడు మనకి మన దేశంలో అన్నిటికంటే కింద ఉన్న రాష్ట్రం ఏది మ్యాప్ లో చూస్తే? కన్యాకుమారి. ఏది కన్యాకుమారి అయినా కాశ్మీర్ టు కన్యాకుమారి అంటారా? అక్కడ నుంచి కిందకున్న సముద్రం నీళ్లు టెరిటోరియల్ వాటర్ కాదా? అంటే ఓన్లీ చెరువులు 50 నాటికల్ మైళ్ళ దూరం వరకు మనదే వస్తుంది సార్. ఎకనామిక్ టెరిటరీ అంటారు. సుస్మిత ఆన్సర్. సముద్రంలో వాటర్ కౌంట్ అవ్వదు నువ్వు చెప్తున్న దాని ప్రకారం. కంట్రీ లోపల వాటర్ అంటే ఏంటి? ఓన్లీ నదులు, చెరువులు ఇవేనా? సముద్రం వాటర్ కౌంట్ అవ్వదా టెరిటోరియల్ వాటర్స్ లో? అంటే సార్ పర్టికులర్ డిస్టెన్స్ వరకు ఉంటుందేమో సార్. ఆ పర్టికులర్ డిస్టెన్స్ ఎంత? ఏమో సార్ కరెక్ట్గా తెలియదు. సో దిస్ ఈజ్ యువర్ సెకండ్ హోంవర్క్. అర్థమైందా? ఒక కంట్రీ చుట్టుపక్కల సముద్రం ఉంటే ఆ సముద్రంలో కొంత భూభాగం వరకు కంట్రీకి అథారిటీ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ లో ఉంటుంది. అంటే మన వాళ్ళు ఆ ఏరియాలో ఫిషింగ్కి వెళ్ళొచ్చు, చేపలు పట్టడానికి వెళ్ళొచ్చు, ఏదైనా కార్యక్రమాలు చేసుకోవచ్చు, అంతవరకు అడ్మినిస్ట్రేషన్. అలాగే ప్రతి కంట్రీ కూడా వాళ్ళ బార్డర్ కి ఆనుకుని ఉన్న సముద్రంలో కొంత ఏరియా వరకు వెళ్ళొచ్చు. 12 నాటికల్ మైల్స్ యాక్చువల్గా అయితే, అట్ మోస్ట్ 12 నాటికల్ మైల్స్. ఇండియాకి అది ఎంతో నువ్వు ఎగ్జాక్ట్ గా కనుక్కొని చెప్పు. ఓకే, అది రేపటి క్లాస్ లో కౌంట్ చేసుకొని చెప్పాలి. అయితే బియాండ్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ టెరిటరీ. అది ఏ కంట్రీకి చెందింది కాదు. చైనా మీద ఎక్కువగా వస్తున్న అభియోగాలు అవే. సౌత్ చైనా సీలో చైనా తనకి ఎంతవరకు అవకాశం ఉందో అంతకు మించి వెళ్తోంది, అంతకు మించి అక్కడ కార్యక్రమాలు చేస్తోంది అని ఇన్కర్షన్స్ జరుగుతున్నాయి, ఇంటర్నేషనల్ వాటర్స్ లోకి ఎంటర్ అవుతుంది అనేది చైనా మీద ఎక్కువగా మనకి వినిపించే అభియోగం. ఓకే, అలాగే ఎయిర్ స్పేస్ కూడా ఎంతవరకు చెప్పు. క్లియర్? టెరిటోరియల్ వాటర్స్ ఎంతవరకు అంటే మన అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న ఎయిర్ స్పేస్ ఎంత, మన అడ్మినిస్ట్రేషన్ ఉన్న టెరిటోరియల్ వాటర్స్ ఎంతవరకు ఫిగర్ అవుట్ అండ్ టెల్. యా. సెకండ్ పాయింట్, ఎంబసీస్ నువ్వు గ్రూప్ లో పెట్టు కనుక్కొని. కాన్సులేట్స్, మిలిటరీ బేసెస్, located abroad but excluding those located within the political frontiers. దీని అర్థం ఏంటి? మన కంట్రీ యొక్క ఎంబసీస్, కాన్సులేట్స్, మిలిటరీ బేసెస్ బయట కంట్రీల్లో ఉన్నవి కౌంట్ అవుతాయి, కానీ ఎక్స్క్లూడింగ్ అన్నాడు. దోస్ లొకేటెడ్ విత్ ఇన్ పొలిటికల్ ఫ్రంటియర్స్ అంటే వేరే కంట్రీ వాళ్ళ ఎంబసీస్, కన్సులేట్స్, మిలిటరీ బేసెస్ లొకేటెడ్ విత్ ఇన్ అవర్ టెరిటరీ విల్ నాట్ బి కౌంటెడ్. అర్థమైంది కదా? ఈ పాయింట్ చెప్పాము ఆల్రెడీ, ఇందాక రాసాం కదా, అంతే. నెక్స్ట్ పాయింట్, ఎవరికైనా అర్థం కాకపోతే స్టాప్ మీ దేర్, వెంటనే అడగండి, మొహమాటాలు పడకండి. నెక్స్ట్ పాయింట్, షిప్స్
aircrafts operated by the residents between 2 or more countries. Ships or aircrafts operated by the residents between 2 or more countries. Let's assume Sairam owns a ship, owns an aircraft. ఇది విమానం అనుకోండి. ఓకే, ఇదేమో పాకిస్తాన్కి శ్రీలంక మధ్యలో తిరిగేస్తుంది. ఎవరిది ఎయిర్క్రాఫ్ట్? సాయిరామ్ది. సాయిరామ్ ఎవరు? ఇండియన్ సిటిజన్ అండ్ ఇండియన్ రెసిడెంట్. సాయిరామ్ owns this aircraft, but it is operating in between పాకిస్తాన్ అండ్ శ్రీలంక. సో ఈ ఎయిర్క్రాఫ్ట్ అనేది ఇండియన్ ఎకనామిక్ టెరిటరీలోకి వస్తుందా రాదా? చెప్పండి. వస్తుందనే కదా రాసాం ఇప్పుడు మనం. యా, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఎయిర్ క్రాఫ్ట్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఎయిర్ స్పేస్. అది వెళ్తున్న స్పేస్ గురించి మాట్లాడట్లేదు, ఈ దిస్ పర్టికులర్ ఎయిర్ క్రాఫ్ట్ గురించి మాట్లాడుతున్నాం. అలాగే సిమిలర్ గా తినేమో ఇండియన్. ఈ బొమ్మ వేసుకోండి ఇలాగా. మీకు వచ్చినట్టు వెయ్యండి. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇట్ విల్ హెల్ప్ యూ రికలెక్ట్ వెరీ క్విక్లీ. క్లాస్ వింటున్నప్పుడు, ఇది ఫస్ట్ టైం వింటున్నారు, లైవ్ ఉంటున్నారు కాబట్టి ఇది బాగా అర్థమవుతుంది. కొన్ని రోజులు పోయాక ఒకసారి రివిజన్ చేసుకుందాం అనుకున్నప్పుడు అలాగే థియరీ చదివే బదులు ఇలాంటి మీకు పిక్టోరియల్ గా ఉందనుకోండి, చాలా ఫాస్ట్ గా మీరు పికప్ చేస్తారు. రివిజన్ ఫాస్ట్ గా అయిపోతుంది. ఎంత బాగా చెప్పినా కొంచెం మర్చిపోతాం కదా, అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి. Next point, fishing vessels అంటే ఏంటి? ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ రిగ్స్ అంటే ఏంటి? ఈటీసీ operated by the residents in the international waters or other areas over which the country enjoys exclusive rights. Read this and let me know the meaning. ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం మనం డ్రిల్ చేస్తాం చూడండి భూమి లోపలికి, దాన్ని ఆయిల్ రిగ్ అంటారు. అది ఇంటర్నేషనల్ వాటర్ లో ఎక్కడో పడింది అనుకోండి, దానిపైన ఒక పర్టికులర్ కంపెనీ హక్కు సాధించింది, ఆ కంపెనీ మన కంట్రీకి చెందింది, అప్పుడు నువ్వు రిగ్ పెడతావు, మెషిన్ పెడతావు. దట్ మెషిన్ ఈజ్ పార్ట్ ఆఫ్ యువర్ ఎకనామిక్ టెరిటరీ అండ్ నాట్ ది వాటర్స్.
అలాగే ఫిషింగ్ వెజల్స్, చేపలు పట్టడానికి మనం ఇప్పుడు అది కూడా మనుషులు వెళ్ళి పట్టకుండా దానికి కూడా మెషినరీలు వచ్చాయి. అలా ఏమన్నా చేసాం అనుకోండి, ఈవెన్ ఇఫ్ దట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ యువర్ వాటర్స్, ఇంటర్నేషనల్ వాటర్స్ లో ఉన్నా దానికి హక్కు అంటే ఇంటర్నేషనల్ ట్రీటీస్ ద్వారా, ఒప్పందాల ద్వారా మనం ఏదన్నా పొంది, రైట్స్ పొంది, హక్కు పొంది మనం వాడామనుకోండి, దీస్ ఇన్స్ట్రుమెంట్స్, దీస్ మెషినరీ, ఈ డ్రిల్స్ కానీ, ఈ రిగ్స్ కానీ, వెజల్స్ కానీ, దే విల్ బి పార్ట్ ఆఫ్ యువర్ ఎకనామిక్ టెరిటరీ. Is it clear? అడుగు అరవింద్. సార్ ఇప్పుడు ఇండియన్ రెసిడెంట్ అన్నారు కదా సార్, ఒకవేళ అతను ఎన్ఆర్ఐ అయితే అప్పుడు ఏమవుతుంది సార్? అది కిందకు వస్తుంది. ఎన్ఆర్ఐకి అలా ఉంటే అంటున్నావా? అదే సార్, ఇప్పుడు సపోజ్ ఇండియన్ రెసిడెంట్ కంట్రీ యుఎస్ కూడా రెసిడెన్సీ, అక్కడ ఒక పర్సన్ కని కాదు, కంట్రీకి అక్కడ రైట్స్ ఉండాలి. అక్కడ రైట్స్ ఉంటేనే, స్పెసిఫిక్ గా ఆ రైట్స్ ఉంటే అప్పుడు ఆ కంట్రీ, విత్ ఇన్ దట్ కంట్రీ వేరే వాళ్ళు ఎవరో చేస్తారు. ఆ రైట్స్ ఉన్నప్పుడు మనం తెలియదు సాయిరామ్, ఆ హక్కు ఎవరిస్తారనే తెలియదు. యూ ఫిగర్ అవుట్ అండ్ టెల్ మీ టుమారో. ఓకేనా? యా, ఇలా చెప్తున్నప్పుడు చాలా వస్తూ ఉంటాయి, నాకు కూడా తెలియదు అవన్నీ. సో మీరు కనుక్కొని చెప్పండి, అందరూ నేర్చుకుందాం. అలా ఇంటర్నేషనల్ వాటర్స్ లో ఇలా చేయడానికి ఎవరు హక్కు ఇస్తారు, ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు ఇవ్వచ్చు. ఫిగర్ అవుట్ చేద్దాం, మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. నువ్వు కనుక్కొని రేపు చెప్తున్నావు, అందరికీ చెప్పు. యా, నెక్స్ట్ సిటిజన్ అండ్ రెసిడెంట్ కి డిఫరెన్స్ ఏంటి అనేది చెప్పాలి. కొంచెం స్టార్ట్ చేస్తే పూర్తి అవ్వదేమో. సో నోట్స్ ఇవ్వను, చెప్పేస్తా, ఒకసారి వినండి. సిటిజన్షిప్ అనేది యాక్చువల్గా లీగల్ కాన్సెప్ట్. అంటే నువ్వు ఏ కంట్రీలో పుట్టావు, నీకు ఎక్కడ సిటిజన్షిప్ వచ్చింది అనే దాన్ని బట్టి అది డిసైడ్ అవుతుంది. రెసిడెంట్షిప్ అనేది ఎకనామిక్ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు నువ్వు ఇండియన్ వే, నీకు సిటిజన్షిప్ ఇండియాలోనే ఉంది, కానీ యు ఆర్ స్టేయింగ్ ఇన్ యుఎస్. నేను యుఎస్ లో స్టే చేస్తున్నావు, నీ ఇన్కమ్ యుఎస్ నుంచి వస్తుంది, నువ్వు పెట్టే ఖర్చు యుఎస్ లో పెడుతున్నావు. సో యు ఆర్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, బట్ యు ఆర్ నాట్ ఎ రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అందుకే మనం ఏమంటాం, యుఎస్ లో ఉన్న ఇండియన్స్ ని నాన్ రెసిడెంట్ ఇండియన్ అంటాం, ఎన్ఆర్ఐ అంటాం. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక యుఎస్ సిటిజన్షిప్ తంది యుఎస్, కానీ ఈజ్ వర్కింగ్ ఇన్ ఇండియా అండ్ హీఈస్ వర్కింగ్ ఫర్ అన్ ఇండియన్ కంపెనీ ఆర్ ఎ ఫారిన్ కంపెనీ విచ్ ఈస్ దేర్ ఇన్ ఇండియా. తను సంపాదిస్తుంది ఇండియాలో, ఖర్చు పెడుతోంది కూడా ఇండియాలో. సో హీఈస్ ఎ రెసిడెంట్ ఆఫ్ ఇండియా బట్ నాట్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. అర్థమైందా? హీఈస్ ఎ నాన్ రెసిడెంట్ అమెరికన్. అమెరికా పర్స్పెక్టివ్ ఏంటి, హీఈస్ ఎ నాన్ రెసిడెంట్. అంటే ఎకనామిక్ యాక్టివిటీస్ ఏ కంట్రీలో జరుగుతున్నాయో ఆ కంట్రీలోనూ రెసిడెంట్వి, కానీ సిటిజన్వి కాదు. సిటిజన్ కూడా అవ్వచ్చు. ఎప్పుడు నీకు అమెరికాలో గ్రీన్ కార్డ్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఇంకా అక్కడ యుఎస్ సిటిజన్ అయిపోతాడు, సిటిజన్ కమ్ రెసిడెంట్ అవుతాడు. అప్పుడు అది లేనప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే, సిటిజన్ అనే కాన్సెప్ట్ లీగల్ పాలిటీలో మనం వాడతాం ఎక్కువగా. ఇట్స్ ఎ లీగల్ కాన్సెప్ట్. రెసిడెంట్ అనే కాన్సెప్ట్ ఎకనామిక్ కాన్సెప్ట్. అంటే నీకు ఎకనామిక్ వాల్యూ ఎడిషన్ ఎక్కడ జరుగుతుంది, నువ్వు ఎక్కడ సంపాదిస్తున్నావు, ఎక్కడ ఖర్చు పెడుతున్నావు అనేది రెసిడెంట్ యొక్క కాన్సెప్ట్. సిటిజన్ అనే కాన్సెప్ట్ ఏమో ప్రాపర్గా లీగల్ కాన్సెప్ట్. అర్థమైందా? సో దీని డెఫినేషన్ రేపు రాద్దాం. మీకు ఇప్పుడు చెప్పేసాను ఎనీవే, రేపు రాసేసి దెన్ విల్ మూవ్ టు గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అంటే అర్థం ఏంటి, డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే అర్థం ఏంటి, జిఎన్పి మనం వినలేదు, ఇంకా జీడిపి విన్నాం. జీడిపికి జిఎన్పికి డిఫరెన్స్ ఏంటి, జీడిపి జిఎన్పిలో అలా డిఫరెంట్ ఇండెక్స్లు ఏంటి, జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, జీడిపి ఎట్ మార్కెట్ వాల్యూ, జిఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, జిఎన్పి ఎట్ మార్కెట్ వాల్యూ. తర్వాత ఎన్డిపి, ఎన్ఎన్పి, నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, నెట్ నేషనల్ ప్రొడక్ట్. అలాగే ఎన్డిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఎన్డిపి ఎట్ మార్కెట్ వాల్యూ, ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ వాల్యూ. మొత్తం ఎన్ని వచ్చాయి? 8 వస్తాయి. 8 ఇండెక్స్లు మనం నేర్చుకుంటాం రేపు. సో టుమారో కాదు, నెక్స్ట్ క్లాస్ విచ్ ఈస్ థర్స్డే. మిస్ అవ్వద్దు, పొరపాటును కూడా మిస్ అవ్వద్దు. వెరీ వెరీ ఇంపార్టెంట్.
సో 8 ఇండెక్స్లు ఒకదాని నుంచి ఇంకోటి ఎలా వస్తుంది, జీడిపి నుంచి జిఎన్పి ఎలా వస్తుంది, జిఎన్పి నుంచి జీడిపి ఎలా వస్తుంది, జీడిపి నుంచి ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఎలా వస్తుంది, ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ వాల్యూ నుంచి జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఎలా వస్తుంది. కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది, కానీ ఐ విల్ మేక్ ఇట్ అన్ ఎక్స్ట్రీమ్లీ సింపుల్ ఎక్సర్సైజ్ ఫర్ యూ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్, మిస్ అవ్వద్దు పొరపాటును కూడా. అండ్ బెటర్ లిజన్ టు ఇట్ లైవ్. వీలైనంత వరకు లైవ్ లో వినడానికి ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడిగేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? రాజేశ్వరి, ఎవరెవరైతే కొత్తగా వచ్చారో, రాజేశ్వరి అండ్ కావ్య మీకు అర్థమయ్యాయా? Yes, sir. రమ్య, నాగరమ్య, Yes. కావ్య, okay, so Kavya has some problem it seems. Yes, sir. Yeah. Fine guys, thank you very much. Catch up. Thank you, sir. Yeah, bye.